బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం చివరి భాగాల్లోకి వచ్చేసామండి. ఈ రోజున 29వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ రాజు చూస్తుండగానంటే అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం కదా. సుదర్శన చక్రాయుధము అంబరీషుణ్ణి కౌగలించుకుని ఆయన్ని పరిపరి విధాలుగా దీవించి నువ్వు ఎంతో గొప్పవాడివి అని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నారు. అంబరీషుణ్ణి సుదర్శనము చక్రస్వామి పొగిడితే చక్రస్వామిని అంబరీషుడు పొగిడాడు. ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు. రాజు చూస్తుండగానే చక్రం అంతర్ధానమైపోయింది. సుదర్శనం అని చక్రం అంతర్ధానం పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దూర్వాసునికి నమస్కరించి తర్వాత శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును మునిపాదాల మీద పడేసి ఇట్లా అన్నాడు. ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు, దండం పెట్టాడు, తలోంచి పెట్టాడు. అని తనివి తీర్లా కాళ్ళ మీద పడ్డాట. పట్టుకుని ఏమన్నాడు, పాదాలు పట్టుకుని, బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని, పాప పంకమందు మునిగి ఉండి కష్టించుచున్నాను, కాబట్టి గృహస్థునైన నా ఇంట్లో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించు. ఈయన ఎప్పుడు వెళ్ళిపోయాడంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వెళ్ళిపోయి మాఘమాసంలో వచ్చాడు. ఈ 3 నెలలు రాజుగారు తిన్నాడో ఉన్నాడో ఏమయ్యాడో, ఆ సభికులంతా ఏం చేశారు, పాదాలు పట్టుకుని మా ఇంట్లో భోజనం చేస్తానని మాటిచ్చావు కదా, ఇప్పుడు నన్ను ఈ పాప పంకలంలోంచి నన్ను రక్షించు, నా దగ్గర మా ఇంట్లో భోజనం చేయమని ప్రార్థించాడు. నీవు నా యందు దయ ఉంచి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించావు. 3 లోకములకు భయాన్ని కలిగించే నీకెక్కడ భయం ఉందయ్యా, నీకు భయం లేదు. భయం అనే మిషతోటి నన్ను రక్షించడానికి తిరిగి నా ఇంటికి వచ్చావు. నువ్వు తిరిగి రావటం వల్లే నేను బతికాను, నాకు పరలోకం సిద్ధిస్తుంది. కాబట్టి దర్శన లాభంతో నాకు అభయదానము, దాంతో ప్రాణదానము, దాంతో పరలోక దానం కూడా సంభవించినాయి. ఇది చూడండి, పరమ వినయం అన్నమాట. నిజానికి దుర్వాస మహామునికి ఇంకో దిక్కు లేదు, అంబరీషుడు తప్ప. కానీ ఆయనకి దిక్కైన అంబరీషుడు, నువ్వు మా ఇంటికి రావటం వల్లే నేను బతికాను నాయనా, నాకు పుణ్యలోకాలు వచ్చినాయి, మా పితరులంతా ధన్యత చెందారు, నీవు నాకు అభయదానం ఇవ్వు, మా ఇంట్లో అన్నం తిను నా కానీ బతిమలాడుకుంటున్నాడు అని చెప్పి ఇట్లా విన్నవించిన రాజుని తన చేతులతో లేవనెత్తినటువంటి దూర్వాస మహాముని ఇలా అన్నాడు. రాజు ఆయన కూడా అవునని లేదండి, ఎంత బాగా అన్నాడు. రాజా, ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షింపబడినవు కనుక నీవే నాకు తండ్రివి. నేను ఇప్పుడు నమస్కారం చేస్తే కనుక నువ్వు దుఃఖిస్తావు. తండ్రికి కష్టం కలిగేదే వ్యాపారాన్ని చేయకూడదు, కాబట్టి నేను నీకు నమస్కరించట్లేదు. బ్రాహ్మణుడనైనా నేను నీకు గొప్ప కష్టాన్ని కలిగించాను, దానికి ఫలితాన్ని కూడా నేను అనుభవించాను. చివరికి నువ్వు ఆ దయతోటి ఆ కష్టాన్ని కూడా నువ్వు నివారించావు తండ్రి, నీతో కలిసి భుజిస్తానని చెప్పి దూర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయిన అంబరీషునితో సహా భుజించాడు. ఇద్దరు కలిసి కూర్చుని భోజనం చేశారు. సాక్షాత్తు శివరూపుడైన దూర్వాసుడు విష్ణుభక్తుని యొక్క మాహాత్మ్యాన్ని పరీక్షించకోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై తన సొంత ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థ ఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదము అవుతుంది. కార్తీక మాసం నందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసి జాగరణ కూడా చేసి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక ముక్తుడవుతాడు. ఏవైనా మహాపాపాలు చేశాము, దీనికి పరిహారం చెప్పండి అని అడుగుతారండి చాలామంది. ఏదో సమస్య, మా వల్ల ఒక పొరపాటు అయింది, ఇప్పుడు దాన్ని సరిచేయలేము, ఏదైనా చెప్పండి అంటే పురాణం ఏం చెప్తోందంటే, ఆ సంవత్సరం వచ్చిన కార్తీక మాసంలో 2 ఏకాదశులు వస్తాయి కదా. మొదటిది హరిబోధినియే కదా. ఈ హరిబోధిని ఏకాదశికి ఉపవాసం ఉండి, ఒట్టి ఉపవాసం కాదు, రాత్రికి జాగరణ కూడా చేసి మరునాడు కొంత దానాలు చేసి బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చి స్నేహితులను ఎవరినైనా పిలుచుకుని బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టి, అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం, మా పద్ధతి ప్రకారం చేస్తామని అనకూడదు. బ్రాహ్మణులకి భోజనం పెట్టేటట్టుదే బ్రాహ్మణులతోటే వండించి పెట్టాలి, అట్లా ఉంటుంది పద్ధతి. ఆ రకంగా చేస్తే కనుక ఈ పరిహారం లేనిటువంటి మహాపాపాలు కొన్ని జరుగుతాయి, మనుషులం కదా మనం. ఆ జరిగిన దాని నుంచి వీళ్ళు విముక్తి పొందుతారు. అది వీళ్ళని వెంటపడి రాదట. విధానం ప్రకారం చేయాలి, ఎంత చేయగలిగితే అంత. ఈ రకంగా చేస్తే కనుక పాతకనాశనం జరుగుతుందట. తర్వాత ఇంకేం చెప్తున్నారు, మోక్షం కోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడువక ఆలోగానే పారణ చేయవలను. ద్వాదశి స్వల్పంగా అంటే రాత్రంతా ఉన్నదనుకోండి, ముందు రోజు రాత్రి 9 గంటలకో ప్రారంభమైంది, మనకు సూర్యోదయం లెక్క. సూర్యోదయం తర్వాత ఒక పావు గంటే ఉంది, ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతుంది, అరగంటే ఉంది, 3/4 గంటే ఉంది, 1 గంటే ఉంది అంటే ఏం చేయాలి? అయ్యో లేదండి, ఏం చేయాలండి, సూర్యోదయానికి తిథి ఉంది కదా, కాబట్టి తిథి చెప్పుకుంటామంటే తిథి చెప్పుకోవటానికి ద్వాదశి చెప్పుకోగలం, కానీ అది లేకపోతే భోజనం చేస్తే పనికిరాదు. తిథి చెప్పుకోవచ్చు, 11 గంటలకు పూజ చేసినా ద్వాదశి అని తిథి చెప్పుకుంటాం.
కానీ పారణకి మాత్రం తిథి ఉండాలంటే ఆ తెల్లవారి 6:30కి సూర్యోదయం అవుతుంది, 7:15కి ద్వాదశి వెళ్ళిపోతుంది. ఆ 30 గంటల లోపలే భోజనం చేసేయాలి. కనీసం ఏదైనా తీసుకోవాలి. ఈ లోపల భగవత్ సేవ పూర్తయిపోవాలి. పూజ చేసేసుకోవాలి. ముందు ఏదో గబుకుని వండుకుని తినడానికి వీల్లేదు. ముందు రోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి మర్నాడు తప్పకుండా హరిని సేవించుకుని, అంటే ఏ తెల్లవారుజామున 3:30కో లేచేసి, లేదా జాగారం చేసిన వాళ్ళైతే కనుక ఈ తెల్లవారే తొందరగానే పూజా విధానాన్ని మొదలు పెట్టుకుని, ఏ సాలగ్రామ ఆరాధనో, విష్ణువారాధనో, లేకపోతే శివారాధనో మీ మీ పద్ధతుల్ని బట్టి అది చేసేసి ద్వాదశి తిథి వెళ్ళక ముందు పారణ చేసేసేయాలట. ఆహార స్వీకారం చేయాలి. స్వల్పంగా ఉంటే దాన్ని విడవకుండా ఆలోగానే పారణ చేయాలి. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదం కనుక దానిని ఎంత మాత్రము విడవరాదు. కార్తీక శుక్ల ద్వాదశి ఎందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంతమైన ఫలప్రదంగా అవుతుంది. ఈ పుణ్యగాథను వినేవారు పాపముక్తులై పుత్రపౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమపదాన్ని పొందుతారు. అంటే ఇది భాగవతంలో కూడా అంబరీషోపాఖ్యానం చెప్పబడి కనపడుతుంది, కార్తీక పురాణంలోనూ కనపడుతుంది. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. భాగవతంలో ఈయన దూర్వాసుడు కృత్య అనే ఒక రాక్షసిని ఇచ్చేసాడు. తన జటని పెరికి నేలకేసి కొడితే అందులో నుంచి కృత్య వచ్చింది, భయంకరంగా నిప్పులురుముతూ వచ్చిందట. అది అంబరీషుడి మీదకి వచ్చేసరికల్లా ఆయన దండం పెట్టాడు, హరి హరి అని. దండం పెట్టేసరికల్లా విష్ణుమూర్తి ఆయన ఎప్పుడో ఆజ్ఞాపించాడు తన చక్రాయుధాన్ని, నా భక్తులకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా లేకపోయినా నువ్వు వాళ్ళని రక్షించాలి అని. అయితే ఈయన హరి హరి అని కేకలు పెట్టేసరికల్లా ఈయన పొందుతున్న భయము, ఉద్వేగము ఆ స్వరంలో వినపడేసరికి అక్కడ పూజామందిరంలో ఒక చిన్న చక్రంలో ఉన్నటువంటి, అంటే ఒక రేకు మీద ప్రతిష్ఠింపబడి ఉన్నటువంటి సుదర్శనము ప్రాణప్రతిష్ఠని పొంది లేచి బయటకు వచ్చేసాడనమాట. విష్ణువాజ్ఞతోటే వచ్చాడనే కాదు, ఇలా కూడా జరిగిందని కూడా ఒక గాథ కనపడుతుంది. వేరువేరు చోట్ల నుంచి చెప్పబట్టంతో చిన్న చిన్న తేడాలు కనపడతాయి. కానీ అందులో ఇంచి ఆ యంత్రంలో ఇంచి సుదర్శన చక్రాయుధం బయటకు వచ్చేసింది. ఆయన విష్ణువాజ్ఞను తీసుకోలే, ఎప్పుడో ముందు ఆజ్ఞాపించబడి ఉన్నాడు. కృత్యను సంహరించి ఆ కృత్యని ఎవరైతే వేశారో ఆ దూర్వాసుడు వెనకాల పట్టింది. వెంటనే దూర్వాసుడు పరిగెత్తాడు. ముల్లోకాలు పరిగెత్తి హరి ఈశ్వరుడు బ్రహ్మదేవుడు సుదర్శనం నుంచి నిన్ను రక్షించడం మా వల్ల కాదని ఇంద్రాదులందరూ నమస్కరించి పక్కకు తప్పుకోగా చివరికి వైకుంఠాన్ని చేరాడు. అప్పుడు భగవంతుడు తన ఆయుధాన్ని ఉపసంహరించుకుని దూర్వాసుడిని మళ్ళీ అంబరీషుడి దగ్గరికి పంపించాడనమాట. ఈ గాథలు కొంచెం ముందు వెనకలుగా ఇలాగే చెప్పబడతాయండి. ఎలా చెప్పబడినా అంబరీషోపాఖ్యానం అత్యంత ఫలప్రదమైనది. దానిని సంవత్సరానికి ఒక్కసారైనా మనకి ఏ విధానంలో దొరికితే ఆ విధానంలో విని తరించాలి. దీంతో అంబరీషోపాఖ్యానం పూర్తయిపోయింది. దాంతో కార్తీక మాస మహాత్మ్యంలోని 29వ అధ్యాయం పూర్తయిందండి. రేపు ఉదయం 30వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.